హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ బీన్స్ ఫ్రై అండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఫ్రై, చాలా హెల్దీ కూడా. ఇది ఎలా ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. దానికోసం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్ శుభ్రం చేసి మంచి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే మంచి వేగాలండి, దోరగా సిమ్లోనే ఒక 5 మినిట్స్ వేయించేసుకోవాలి. ఇవి వేగేలోపు మనము మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని 1 సగం కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులోనే అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని కలబెట్టేద్దాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే మనకు ఫ్రై అయినట్టు అర్థమవుతుంటుంది. కలర్ కొంచెం చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వేయించేసుకోవాలి. చాలా ఈజీ, చాలా టేస్ట్ వచ్చేసిందండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి మళ్ళొకసారి కలిపేసి సిమ్లో పెట్టేసుకోవాలి. చివర్లో కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వేయించేసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కలిపేసుకుంటే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంతేనండి. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.